ఇన్వాల్వ్మెంట్ ఉందా లేకపోతే ఏంటో నాకు తెలియదు, కానీ నేనైతే చెప్పాను అంటున్నాడు అందరికీ. వాళ్ళు రావట్లా అంటే మొఖం చాటేశారు. ఇట్ ఈస్ అమౌంట్స్ టు దొంగతనం. ఆల్రెడీ ఇంత ముందు కేసులు ఎవరి మీద పెట్టారా? ఎందుకు పెట్టలా? ఇవన్నీ వినలేదా ఇప్పుడు? ఇవన్నీ ఎందుకు రాలి మరి ఇప్పుడు దాకా? రావాలి కదా. వాళ్ళు లేకపోతే ఎట్లా? ఎవరితో మాట్లాడాలి? ఊరినే మైకులు ఇచ్చి చెప్పేసి వెళ్ళిపోతామా? ఎవరిదారినారు పిలిపించండి. ఎమ్మెల్యే గారు పెద్ద ఆయన ఇక్కడ కూర్చుని ఉన్నారు. ఇక ఎక్కువ టైం కూర్చోబెడితే మాత్రం మీరే రెస్పాన్సిబుల్. తిరుపాల్ రెడ్డి, నాగరాజు, గుణశేఖర్, జాకీర్ వీళ్ళందరూ కూడా వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి సమాధానం కూడా చెప్పట్లా. అట్లాగే 11 మంది కాంట్రాక్టర్లు ఉన్నారు. 11 మంది కాంట్రాక్టర్లు కూడా కంప్లీట్ పొజిషన్ చూశారు కదా. కాబట్టి కేసులు కూడా పెట్టారు. రాక్ క్రీట్ అనేది సంస్థ మీద కేసు కూడా పెట్టారు. ఇప్పటిదాకా చేయలేదు. మా రిక్వెస్ట్ ఏంటంటే ఆ పేర్లు ఇప్పుడైతే పబ్లిక్గా చెప్పారు కాబట్టి వాళ్ళందరినీ మీరు కానిస్టేబుల్ పంపించి పిలిపిస్తారో దే మస్ట్ బి బ్రాట్ టు అస్. ఎందుకంటే డిపార్ట్మెంట్ ఉంటుంది, మీరు ఉంటారు, వాళ్ళు ఉంటారు. అసలు ఏంటి మీరు తీసుకున్నారా లేదా? తీసుకుంటే ఎందుకు కడతలేదు మాకు సమాధానం చెప్పాలి. హౌసింగ్ డిపార్ట్మెంట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. ఓకే, వాళ్ళని పిలిపించండి. డీటెయిల్స్ తీసుకుని సెండ్ సమ్ కానిస్టేబుల్స్. ఎందుకంటే దేర్ హ్యాస్ టు బి అండ్ 2 years అయింది వాళ్ళకి. ఇప్పుడు దాకా మేము ఏమి ఇచ్చామంటే చిన్న చిన్న తప్పులు జరిగినా ముఖ్యమంత్రి గారి పెద్ద మనసుతో సరే దాన్ని సరి చేస్తామని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇచ్చారు అధికారులు. అంటే వర్క్ ఇన్స్పెక్టర్లు, కాంట్రాక్ట్లు కూడా సరి చేస్తాం సార్ అన్నారు. కొంత టైం ఇచ్చాం. టైం ఇచ్చి కంప్లీట్ చేయను. ఇప్పుడు బేస్మెంట్ లెవెల్ అని చెప్పేసి ఏది నెక్స్ట్ లెవెల్కి డబ్బులు తీసుకునేది చేశారు. సరే అవకాశం ఇస్తాం. లేదు అంటే కనుక యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఇప్పుడు దాకా వాళ్ళు ఏం మార్చలేదు. దయచేసి వాళ్ళందరూ పిలిపించి, ఎందుకంటే అంత పూర్ పీపుల్ వాళ్ళకి వాళ్ళు లీగల్గా ఏది అనొచ్చు. కొద్దిగా మీరు దీని మీద దృష్టి పెట్టాలి సార్. ఇట్స్ ఏ బిగ్ దిస్ థింగ్ ప్లీజ్. మేడం యూ మస్ట్ గెట్ ఆల్ దోస్ పీపుల్ ఈవెన్ బై సెండింగ్ ది పోలీస్. వాళ్ళ ఇళ్ళకి పోలీస్ పంపిస్తారా లేకపోతే ఆ అధికారులు ఏదో పేర్లు చెప్పారు కదా, వెళ్ళి పంపించి ఐ విల్ బి ఇన్ ది గెస్ట్ హౌస్. ఐ వాంట్ ఆల్ ఆఫ్ దెమ్.